Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, liposuction, tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. కాల్పులు దోపిడీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ నగరం నడిబొడ్డున భారీ దోపిడీ కలకలం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ షాపులో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. 5గురు సభ్యులతో కూడిన ముఠా తుపాకులతో షాపులోకి చొరబడ్డారు. అడ్డుకోబోయిన షాపు సిబ్బందిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే భారీగా బంగారు వజ్రాల ఆభరణాలను దోచుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుంజుకొచ్చాడు నన్ను. నేను బాత్రూమ్కి దాగున్నా. సెల్ ఉన్నదా నీ దగ్గర? సెల్ చైన్ చూపెట్టమన్నాడు. తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసేమో ఇంకొక 2 వచ్చి బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు. అందరూ నేను బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ అయితే గుంజుకొచ్చిండ్రు. బాత్రూమ్ ఉన్నా. గన్స్తో బెదిరించడమే కాదు, కాల్పులు కూడా జరిపినట్టు తెలుస్తోంది. గన్స్తో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డ ఒక ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. కరీంనగర్ నగరం నడిబొడ్డున భారీ దోపిడీ కలకలం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ షాపులో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. 5గురు సభ్యులతో కూడిన ముఠా తుపాకులతో షాపులోకి చొరబడ్డారు. అడ్డుకోబోయిన షాపు సిబ్బందిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే భారీగా బంగారు వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పీఎంజే జ్యువెలరీ ఆ షాపు మనం చూస్తున్నటువంటి అక్కడే అదే షాప్లో విజువల్స్ మనం చూస్తున్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ మీకు చూపిస్తోంది. అక్కడ పోలీసులు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. ఘటన ఎట్లా జరిగింది, దుండగులు ఎట్లా వచ్చారు, అంటే కాల్పులకి ఎట్లా వాళ్ళు ప్రయత్నించారు, ఎట్లా కాల్పులకు పాల్పడ్డారు దానిపైన పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు. మనం చూస్తున్నాం పోలీసులు లోపల ఆ షాప్లోకి అంతా కలిగి తిరుగుతూ దొంగతనం జరిగినటువంటి విధానం, కాల్పులకు పాల్పడ్డటువంటి విధానం పట్ల క్లూస్ సేకరించే పని చేస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఈ దోపిడీ ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం కాల్పుల్లో గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది శ్రీనివాస్? రాజేష్, కొద్దిసేపటి క్రితము కరీంనగర్ నడిబొడ్డున ఇటు కోర్టు వెనకాల ఇటు పిఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు జరపడం ఒక్కసారిగా నిజంగా ఇది కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. తుపాకులతో షాపులోకి చొరబడ్డటువంటి 5గురు దొంగలు ఒక్కసారిగా ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే షాపులోని సిబ్బందిపై కాల్పులు జరిపినట్టుగా అయితే మనకు ఇటు ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యం లోపల ఇటు ఇది పిఎంజే జ్యువెలరీ ఇక్కడ కరీంనగర్ కోర్టు వెనకాల ఉంటుంది. ఈ నేపథ్యం లోపలనే ఇక్కడికి ఒక్కసారిగా వచ్చి 4 తుపాకులతో వచ్చి కాల్పులు జరిపారని చెప్పి అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి అంటే ఒక్కసారిగా ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఒక్కసారిగా అయితే కాల్పులు జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యం లోపల ఇటు బంగారు ఆభరణాలు అయితే ఇక్కడి దోపిడీ జరిగిందని చెప్పి అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా తుపాకులు కాల్పులు జరగడము జ్యువెలరీ షాప్ లోపల అయితే కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వాహనం లోపల ఇక్కడికి వచ్చినటువంటి 4 వ్యక్తులు షాప్ లోకి వెళ్లి ఒకసారికి సిబ్బంది పైన కాల్పులు జరిపాయి బంగారు ఆభరణాల దోపిడీకి అయితే పాల్పడ్డటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా ఇది కరీంనగర్ నడిబొడ్డున ఉంటుంది. కోర్టు వెనకాల ఇటు సంధి లోపల నిర్మాణ షాప్ ఉందంటే సరే, కొంత దొంగతనాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దట్టు కొన్ని షాప్స్లో నార్మల్గా ఒక చిన్న షట్టర్ వేసుకొని షాప్స్ పెట్టుకుంటారు. వాటిల్లో దొంగతనం జరగడానికి కొంత అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఇది నగరం నడిబొడ్డున ఉంది. ఇది చాలా చిన్న షాప్ ఏం కాదు, చాలా పెద్ద షాప్ ఇది. సో ఈ షాపులోకి అందరూ చూస్తుండగానే 4 వ్యక్తులు చొరబడ్డారంటే ముందే మరి అక్కడ సిబ్బంది అలర్ట్ కాలేదా? వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేశారని చెబుతున్నారు. బట్ అంటే వాళ్ళు అంత ధైర్యంతో ఎలా వచ్చారంటే ఇంతకుముందు ఎక్కడైనా వాళ్ళకి ఏమన్నా ఇటువంటి ఘటనలు గతంలో జరిగాయా కరీంనగర్ నడిబొడ్డున? వాళ్ళే దీనికి కూడా పాల్పడి ఉంటారా అనే కోణంలో ఏమన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నారా పోలీసులు? అయితే ఇది కరీంనగర్ నడిబొడ్డునే ఉంటుంది పిఎంజే ఇటు జ్యువెలరీ. ఇటు ఒక్కసారిగా అయితే కోర్టు వెనకాల ఉంటుంది. ఈ రోజు ఆదివారం కావడంతో ఇక్కడ మొత్తం కోర్టు వెనకాల లోపల ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండేటువంటి కోర్టు ఇప్పుడు
ఆదివారం సమయం కావడంతో ఇటు కొద్దిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల ఉండడం జరుగుతుంది. అయితే ఆదివారం సమయం లోపల ఇటు ఒక్కసారిగా కాల్పులు జరగడం అయితే కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు పిఎంజే జ్యువెలరీ కోర్టు వెనకాల లైన్ ఉంటుంది. ఇక్కడే బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ నివసిస్తున్నటువంటి క్యాంప్ ఆఫీస్ కూడా ఇక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ మనం చూడవచ్చు విజువల్స్ లోపల పిఎంజే జ్యువెలరీ షాప్ ఏదైతే ఉన్నదో ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా కాల్పులు జరిపారని చెప్పి అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు అంటే ఒక గ్యాంగ్ లాగా ఉన్నారు, రకరకాల గ్యాంగ్స్ తిరుగుతున్నాయి, చెడ్డీ గ్యాంగ్ అని, బీహార్ గ్యాంగ్ అని, వాళ్ళు రకరకాలుగా తిరుగుతున్నాయి. కాబట్టి దీనికి పాల్పడ్డది పలానా వాళ్ళు అయ్యుండొచ్చు అని ఏమైనా ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఇప్పటి వరకు అయితే ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యంగా చూడవచ్చు ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి ఆ నలుగురు ఈ మనం విజువల్స్ లోపల చూపెడుతున్నటువంటి షాప్ ఏదైతే ఉందో ఈ షాప్ లోకి వచ్చి కాల్పులు జరిపారు. ముఖ్యంగా ఒక్కసారిగా అయితే ఇటు ఆదివారం సమయం కావడంతో కొద్దిగా రద్దీ తక్కువగా ఉంటుంది. అంటే మామూలు సమయం లోపల ఇది కోర్టు వెనకాల ఉన్నటువంటి పిఎంజీ జ్యువెలరీ, ఇది మామూలుగా ఈ రోజు ఆదివారం కావడంతో ఇక్కడ కొద్దిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఈ నేపథ్యంలో ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగింది? నేను బాత్రూమ్ దాగున్నాను. పోలీసులు వచ్చారు, మీరు పోలీసులకు సమాచారం ఇచ్చారా? ఇచ్చే వచ్చి నాకు భయం అవుతుంది. అమ్మా పొద్దున ఎంతమంది వచ్చిండ్రు? అమ్మమ్మ ఎంతమంది వచ్చారు? చూడండి ఒకసారిగా అయితే కాల్పులు జరగడంతో అక్కడ ఏం జరిగిందో అనేటువంటిది అయితే వాళ్ళు భయంగా అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. బయటకు వచ్చినటువంటి మహిళ కూడా ఇంకా భయం నుంచి తేరుకోని పరిస్థితి. ఈ నేపథ్యం లోపలనే ఇక్కడికి పిఎంజీ జ్యువెలరీ లోపల అసలు ఏం జరిగింది అనేటువంటి ఇప్పుడిప్పుడే పోలీసులు కూడా ఒక్కసారిగా ఆ నలుగురు ఇక్కడికి వచ్చి ఆ తుపాకులతో కాల్పులు జరిపి బంగారు ఆభరణాలు కూడా దోచుకెళ్లారని చెప్పి అయితే చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే మొత్తం కర్నూలు లోపల అయితే కలకలం సృష్టించిందని చెప్పి దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ తర్వాత ఇటు మొత్తం క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి చేరుకొని ఆధారాలు సేకరించేటువంటి పని లోపల అదే శ్రీనివాస్, ఇప్పుడు ఆ షాపు ఎదురుగా ఉన్న రోడ్ లో సీసీ కెమెరాలు ఉంటాయి, అంత పెద్ద షాపు కాబట్టి షాపులో సీసీ కెమెరాలు ఉంటాయి. మరి సీసీటీవీ ఫుటేజ్ ఏవి ఇంకా పరిశీలించలేదా? ఆ ఫుటేజ్ ఎక్కడ కనిపించట్లేదు, అంటే ఆ ఫుటేజ్ ఎక్కడ బయటకు వచ్చినట్టు కనిపించట్లేదు వాస్తవానికి. ఇప్పుడే ఇక్కడికి కొద్దిసేపటి క్రితమే ఇటు పోలీసులు తర్వాత క్లూస్ టీమ్ సంబంధించినటువంటి మొత్తం కూడా ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఒక్కసారిగా ఇక్కడ మొత్తం కూడా ఇది మనం ఇప్పుడు విజువల్స్ లో చూపెట్టేటువంటి రోడ్ ఏదైతే ఉన్నదో ఈ రోడ్ మొత్తం కూడా కోర్టు వెనకాల ఉంటుంది. కోర్టు వెనకాల ఉన్నటువంటి నేపథ్యము, ఈ నేపథ్యం లోపల ఈ కోర్టు ప్రదేశంలోకి ఇక్కడికి సారిగా వచ్చి ఒక్కసారిగా కార్ లో వచ్చారు అని చెప్పి చెప్తున్నారు. నలుగురు ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి ఏదైతే జ్యువెలరీ షాప్ ఉందో జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళి ఒక్కసారిగా కాల్పులు జరిపి అసలు ఏం జరిగిందన్నటువంటి తెలుసుకునే లోపలనే కొంత బంగారు ఆభరణాలు అయితే తీసుకెళ్లినట్టుగా అయితే కనబడుతూ మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక్కసారిగా అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడికి లోపలికి వచ్చి కాల్పులు జరపడంతో అసలు ఏం జరిగిందనేటువంటిది ఇంకా భయం తెలుకో. ఇప్పుడు చూడొచ్చు మనం విజువల్స్ లోపల కూడా చూడొచ్చు క్లూస్ టీమ్ సంబంధించినటువంటి అధికారులు ఇప్పుడే లోపలికి చేరుకుంటున్నారు. అసలు క్లూస్ టీమ్ ద్వారా మనకు వివరాలు సేకరించేటువంటి పని లోపల కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే నిజంగా ఇది కోర్టు వెనకాలనే ఉంటుంది. ఇప్పుడు మనకు ఏదైతే కోర్టు జిల్లా కోర్టు ప్రధాన కార్యాలయం ఉన్నదో ప్రధాన కార్యాలయం వెనకాలనే ఉన్నటువంటి రోడ్డు, ఈ రోడ్డు ప్రక్కనే ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ కూడా ఈ రోడ్డు ప్రక్కనే ఉంటుంది. ఒక్కసారిగా ఇంత పెద్ద బిజీ వాతావరణం ఉండేటువంటి కోర్టు సమీపం లోపలనే ఉండేటువంటి షాప్ లోపల నిజంగా ఒక్కసారిగా ఇటు వాహనం లోపల వచ్చి నలుగురు ఆగంతకులు గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరపడం అయితే కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఇప్పుడిప్పుడే క్లూస్ టీమ్ సంబంధించినటువంటి అధికారులు పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం క్లూస్ టీమ్ వివరాలు సేకరించిన తర్వాత ఇది ఎవరి ఆగంతకుల పని మొత్తం సీసీ ఫుటేజ్ లోపల కూడా ఇటు మొత్తం సేకరిస్తున్నారు. సీసీ ఫుటేజ్ లోపల వచ్చిన తర్వాత మనకు ఆ ఆగంతులు ఎవరు అనేటువంటి గుర్తు పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. మొత్తంగా చూడొచ్చు ఇక్కడ దీని పక్కనే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఇక్కడ శ్రీనివాస్, ఇవాళ ఆదివారం కాబట్టి ఆదివారం పెద్దగా జనసంచారము
ఉండదు అని ఇవాళ ఎంచుకున్నట్టుగా ఆ దొంగలు భావించినట్టుగా అనిపిస్తుంది. బట్ ఎంత ఆదివారం అయినా కూడా జనరల్గా అది సిటీ కాబట్టి అటు కరీంనగర్ లాంటి పెద్ద నగరం కాబట్టి సహజంగానే మూమెంట్ ఉంటుంది, జనాల మూమెంట్ ఉంటుంది. సో ఇందాక మీరు ప్రయత్నం చేశారు, యాక్చువల్గా సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నం చేశారు, కానీ ఆవిడ కొంత షాక్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏమీ చెప్పట్లేదు. ఆమె చెప్తే ఎంతసేపు దొంగలు ఉన్నారు లోపల, వాళ్ళు ఏం చేశారు, ఎట్లా బెదిరించారని తెలిసేది. బట్ ఆమె ఇంకా మాట్లాడే పరిస్థితిలో కనిపించట్లేదు. ఓకే, చెప్పండి. ఇంకా ఇప్పటి వరకు కూడా ఇది ఒక్కసారిగా అయితే ఇక్కడ కాల్పులు జరపడంతో అయితే మొత్తం ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం లోపల కాల్పులు జరపడంతో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా ఈ హఠాత్ పరిమాణానికి ఒక్కసారిగా అయితే ఈ కాల్పులు, ఎందుకంటే సాధారణంగా మనకు కాల్పులు జరపడము పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ఆ పరిమాణం నుంచి కోలుకోవడానికి కొద్దిగా సమయం పడుతున్నది. ఇప్పుడిప్పుడే ఆ లోపలికి వెళ్ళి ఇటు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించేటువంటి పని లోపల ఇక్కడ మనకు ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నది. ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యం లోపలనే ఒకసారిగా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ, అసలు ఏం జరిగింది అంటే మీరు ఉన్నారా? లేదు సార్, నేను వచ్చేసరికి నేను 11:30కి నా డ్యూటీ, 10కు స్టోర్ ఓపెన్ అవుతుంది. నేను వచ్చేసరికి ఇక్కడ అందరు పోలీసులు ఉన్నారు. ఏం జరిగిందో అంటే పోలీసులు నన్ను లోపలికి వెళ్ళొద్దామా, లోపల క్రైమ్ జరిగింది అనగానే నేను ఇక్కడ నిలబడిపోయాను. ఏ టైం లోపల జరిగిందమ్మా? మీరు మామూలుగా షాపు ఏ టైం కు తెరుస్తారు? ఏ టైంలో జరిగినట్టు? 10కు ఓపెన్ అవుతుంది సార్. ఈ రోజు సండే కాబట్టి కొంచెం లేట్ గానే చేసారు అనుకుంటా, 10:30 వరకు. ఈ రోజు స్టాఫ్ ఎక్కువ కూడా రారు. అది ఏమైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందేమో కావచ్చు నేరస్తులకు, ఎందుకంటే సండే కాబట్టి ఎక్కువ స్టాఫ్ రారు ఇక్కడికి. అంటే అదేమన్నా వాళ్ళకి ఐడియా ఉండి ఇట్లా చేసిరేమో కావచ్చు అనుకుంటున్నాను సార్. అంటే మీరు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చిరా? అవును, నేను వచ్చేసరికి పోలీసులు ఉన్నారు, నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు. అంటే మామూలుగా రోజు ఏ టైం కు తెరుస్తారమ్మా షాప్? 9:30కి ఓపెన్ చేస్తారు. ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్ గానే చేస్తారు. ఇంకా స్టాక్ మొత్తం లాకర్లనే ఉంటది సార్. మరి ఏం జరిగిందో తెలియదు లోపల. మరి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా చెప్తురామా? ఏమన్నా తుపాకులు పట్టుకుని వచ్చారు? ఎంతమంది వచ్చారు? లోపలికి వెళ్ళలేదు సార్, బుల్లెట్స్ తాకినాయి అని చెప్తారు సార్ వాళ్ళకి. ఇట్లా సెక్యూరిటీని కూడా హాస్పిటల్ లో జాయిన్ చేసి ఇంకా పూర్తిగా నాకు ఏం తెలియలేదు. లోపలికి నన్ను అలో చేయలేదు. నేను ఇక్కడ నిలబడిపోయినా ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియదు. చూడొచ్చు ఇక్కడ మొత్తానికి అయితే ఈ రోజు ఆదివారం కావడంతో అయితే ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమన్నా జరిగిందా? ఈ గల్లీకి వెళ్ళి వస్తుంటే ఇన్సిడెంట్ అయిందని పోలీసు వారు ఉన్నారు. ఏం జరిగింది అంటే ఇలా ఫైర్ అయింది అని చెప్తుండ్రు. ఈ గల్లీలో మేము ఈ గల్లీకి వెళ్ళి వస్తుంటే ఇక్కడ వాళ్ళు అందరూ ఏమైంది అని అంటే కింద పడ్డారట, పొద్దు బైక్ మీద కింద పడ్డారట. వాళ్ళకు ఇంజూర్ కూడా అయిందని అన్నారు. ఇలా కాల్చిన వాళ్ళకు దెబ్బలు తాకినాయి, జ్యువెలరీ వాళ్ళకి దెబ్బలు తాకినాయి. అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే 10-15 minutes లేట్ అయిందని అన్నారు. పోలీసు వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు అంటే ఏ టైంలో ప్రత్యేకంగా ఈ టైంలో జరిగిందని సుమారు 10:30-11 మధ్యలో అండి. 10:30-11 మీరు ఇక్కడనే ఉన్నారా? నేను ఈ గల్లీలకి వెళ్ళి వస్తున్నా, పోలీసు వారు ఉన్నారు. ఏమైంది ఇన్సిడెంట్ అని అంటే అప్పుడే వస్తుండ్రు. ఏమైంది ఇన్సిడెంట్ అంటే ఫైర్ అయింది లోపల. రెగ్యులర్ గా పోతుంటే ఇది బాగా పీస్ఫుల్ ఏరియా చూస్తున్నారు. యాక్చువల్ గా ఇక్కడ ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంటే ఈ కోర్టు గల్లీలకి పారిపోయాను అని అన్నారు. ఈ ముందట ఉన్న గల్లీ ముందడికి వెళ్ళి ఉన్న గల్లీ ఎంత మంది ఉన్నారు? సుమారు 5 నుంచి 6 ఏమన్నా మాస్కులు ధరించడము, ఇట్లా ముసుగు వేయడం? అది నేను చూడలేదండి. ఒక బైక్ మీద పోతుంటే మాత్రం ఈ గల్లీలో కింద పడ్డారు అని చెప్పారు. చూడొచ్చు మామూలుగా ఇక్కడ దాదాపుగా 10:30 ఆ సమయం లోపల ఇక్కడ బ్యాంకు ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. 10:30 సమయం లోపలనే ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా ఇటు మొత్తం కూడా అగాతకులు ఇక్కడికి వచ్చి ఒకసారిగా కాల్పులు జరిపి ఆ లోపల వాళ్ళపైన కాల్పులు జరపడంతో వాళ్ళందరూ కూడా స్వల్పంగా గాయపడ్డారని చెప్పి అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తానికి అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇంత కరీంనగర్ నడి ఒడ్డున అంటే దాదాపు ఇది కోర్టు ఉంటుంది. కోర్టు వెనకాల గల్లే ఇక్కడ పక్కనే ఆ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏదైతే నివసిస్తున్నటువంటి ఇల్లు ఉంటుంది, అదే విధంగా క్యాంపు కార్యాలయం ఉంటుంది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ఇదంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఎప్పుడు కూడా కోర్టు వెనకాల గల్లీ కాబట్టి నిత్యం ఇటు పర్యవేక్షణ కూడా ఉంటుంది. ఎందుకంటే దీని పక్కనే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఉన్నది, ఇక్కడ జ్యువెలరీ షాప్ ఉన్నది. ఇది మాది రీసెంట్ గా ఓపెన్ అయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా 10:30 ప్రాంతం లోపల ఇక్కడికి ఒక వాహనం లోపల అగంతకులు వచ్చి వాళ్ళంతా కూడా ముసుగు ధరించి ఉన్నారు. ఒక్కసారిగా లోపలికి వెళ్లి కాల్పులు జరిపి వాళ్ళంతా కూడా నిశ్చేష్లైనాయి. ఎందుకంటే దాదాపు ఒక్కసారిగా సడన్ గా పెద్ద శబ్దం రావడంతోనే మనం అందరం కూడా ఇటు నిశ్చేషులుగా మారిపోతాం. అలాంటిది ఒక తుపాకీతో వరుసగా కాల్పులు జరపడంతో శ్రీనివాస్, ఇందాక మీరు మాట్లాడించిన ఒక మహిళ అంటే తను డ్యూటీకి వచ్చింది కానీ లోపల ఈ జరిగింది కాబట్టి నన్ను లోపలికి అలౌ చేయలేదు పోలీసులు అని చెప్తున్నారు. ఓకే, ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా చెప్పారు. ఇవాళ ఆదివారం కొద్దిగా స్టాఫ్ అనేది తక్కువగానే వస్తుంది.
ఈ విషయం వాళ్ళకు తెలిసి ఉంటుందేమో అనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు ఆవిడ. సో అది ఒక వ్యాలిడ్ పాయింటే. అంటే వాళ్ళకు అంటే ముందే రెక్కి నిర్వహించారు, పలానా షాపులో ఆదివారం పూట పెద్దగా సిబ్బంది ఎవరు రారు, ఎంత సమాచారం అంతా పక్కగా వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకున్నారనే దానికి కొంత మాటలు దోహదపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు ఎప్పుడు కూడా నిత్యం వేరే సమయం లోపల రద్దీగా ఉంటుంది. ఇలా ఆదివారం కావడంతోనే ఈ ఆదివారం సెలవు దినం ఉంటుంది కాబట్టి పక్క రెక్కి నిర్వహించుకున్నటువంటి వారు ఈ సమయం లోపల ఆదివారం సమయం అంటే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అనుకున్నారు దోపిడీ చేయడానికి. ఈ నేపథ్యం లోపల ఇక్కడ దోపిడీ రావడానికి అయితే పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. లోపలికి వెళ్ళి కాల్పులు జరిపి వాళ్ళకు బంగారు ఆభరణాలు దోసుకు వెళ్ళేటప్పుడు కొద్దిగా అందులోపలికి పరిగెత్తేటువంటి సమయం లోపల 2-3 పడిపోవడం కూడా జరిగింది. మళ్ళీ పరిగెత్తి వాళ్ళు వాహనం లోపల వెళ్ళిపోయారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంటే మామూలుగా 10:30 సమయం అంటే అప్పుడప్పుడే బ్యాంకు ఇవాళ ఆదివారం కావడంతో ఒకరిద్దరు మాత్రమే ఇక్కడ సెలవు దినం కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపలనే మొత్తం కూడా దోసుకు వెళ్ళడానికి దీనిపైన బంగారు షాప్ పైన దోసుకు వెళ్ళడానికి ఆదివారం మాత్రమే కరెక్ట్ సమయం అని చెప్పి భావించారు. వాళ్ళు కరెక్ట్ గా 10:30 సమయం లోపలనే వచ్చి కాల్పులు జరిపి దోసుకెళ్లారు. ఆ కాల్పుల లోపల పలువురు కూడా గాయపడ్డట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి అయితే ఇంకెంతమంది గాయపడ్డారు అనేటువంటి వివరాలు అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బ్యాంక్ అధికారులు ఈ సంఘటన జరిగిన తర్వాత బ్యాంక్ అధికారులు, పోలీస్ అధికారులు, క్లూస్ టీం అందరూ కూడా ఇక్కడికి బాంబు స్క్వాడ్ మొత్తం కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లి మొత్తం కూడా ఇటు క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను మనం కూడా చూడవచ్చు. మరికొద్దిసేపు అయితే అసలు అగంతకులు ఎంతమంది వచ్చారు, లోపల సీసీ ఫుటేజ్ లోపల ఏమన్నా రికార్డ్ అయినాయా, వాళ్ళ యొక్క ఆనవాళ్ళు ఏంటి అనేటువంటి మరికొద్దిసేపటి లోపల మనకు తెలిసే. శ్రీనివాస్, ఇంకో విషయం కూడా తను మాట్లాడుతూ చెప్పారు, మనతో స్టాక్ అంతా లాకర్లో ఉంటుంది అన్నారు. అంటే సహజంగా ఇటువంటి జ్యువెలరీ షాప్లో డిస్ప్లేస్ చాలా వరకు ఉంటాయి. అన్ని ఆభరణాలు, బంగారు ఆభరణాలు కావచ్చు, వజ్రాభరణాలు కొన్ని మాత్రం డిస్ప్లేలో ఉంటాయి, మిగిలిన స్టాక్ అంతా లాకర్స్లో ఉంటుంది. సో అదే విషయం ఆమె కూడా చెప్పారు, లాకర్లో ఉంది స్టాక్ అంతా అనేది. సో అంటే ఇక్కడ ఏవైతే డిస్ప్లేలో ఉన్నాయో వాటి మాత్రమే చేతికి ఎంత దొరికితే అంత లాకీలు ఉంటారన్నటువంటి ఒక అదే జరిగి ఉండొచ్చా? లాకర్లు కూడా బయటికి తీసుకెళ్లారు అనేది ఎట్లా చేతిలో తుపాకులు ఉన్నాయి కాబట్టి ఆ పని కూడా చేశారనేటువంటి అనుమానం వ్యక్తమవుతుందా? ఖచ్చితంగా ఇటు మనకు వచ్చేటువంటి కస్టమర్లకు చూపెట్టడానికి షోకాజ్ లోపల కొన్ని ఆభరణాలు ఉంచడం జరుగుతుంది. మిగతావంతా కూడా వాళ్ళు అంతా ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని లోపల నుంచి తీసుకువచ్చి కస్టమర్ కి ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు లాకర్ లోపల ఉన్నటువంటి వాటిని కూడా తీసుకువెళ్లారా, కాల్పులు జరిపి తీసుకువెళ్లారా, లేకపోతే బయట షోకేజ్ లోపల పెట్టిన వాటిని దోసుకు వెళ్లారా అనేటువంటిది అయితే మనకు ఇప్పుడు పోలీసులు చెప్తే కానీ విషయం బయట బ్యాంక్ అధికారులు కానీ పోలీసులు కానీ చెప్తే ఆ విషయం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు మొత్తం ఎంతమంది వచ్చారు అంటే వాళ్ళు కొంతమంది 5 అని చెప్తున్నారు, 6 అని చెప్తున్నారు, 4 అని చెప్తున్నారు. వాళ్ళు నిజంగా ఎంతమంది వచ్చారు ఇక్కడికి, వాళ్ళు మొత్తం ఎలా ఉన్నారు అనేటువంటి కొద్దిసేపటి తర్వాత సీసీ ఫుటేజ్ కనుక మనకు బయటకు వస్తే తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఒక్కసారిగా పోలీసులకు అంటే ఎందుకంటే కరీంనగర్ కమిషనరేట్ పరిధి లోపల ఉన్నటువంటి చాలా ఇటు కోర్టు ప్రాంతం కావడంతో ఎప్పుడు కూడా ఇక్కడ బందోబస్తు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మామూలు ఇటు రోజుల లోపల కోర్టు లోపల పెద్ద ఎత్తున కూడా పోలీసు సిబ్బంది ఉండడం జరుగుతుంది, బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇలా ఆదివారం కావడంతో ఈ నేపథ్యం లోపల ఇక్కడికి వచ్చి దోచుకు వెళ్ళాలని చెప్పి అయితే ప్రయత్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తున్నది. మొత్తానికైతే ఇక్కడ ఒక్కసారిగా చూడొచ్చు, విజువల్స్ లోపల కూడా వచ్చు. కరీంనగర్ సిపి కూడా ఇక్కడికి ఇప్పుడే కూడా చేరుకోవడం జరిగింది. సిపి మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు, లోపలికి వెళ్తున్నటువంటి మన దృశ్యాలను కూడా చూడవచ్చు. కరీంనగర్ సిపి గారు గౌసాలం కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని తెలుసుకొని ఇక్కడికి ఇప్పటికే మొత్తం సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా చూసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారంగా తర్వాత బాంబు స్క్వాడ్ మొత్తం కూడా అంతా కూడా ఒక్కొక్కరు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇప్పుడే కరీంనగర్ సిపి గౌసాలం కూడా లోపలికి వెళ్ళి మొత్తం ఏం జరిగింది, ఎవరు ఎంతమంది వచ్చారు, ఎలా జరిగింది అనేటువంటి కోణం లోపల మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తం వివరాలు కొద్దిసేపు అయిన తర్వాత బయటకు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నది మనకు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కరీంనగర్లో ఒక భారీ దోపిడీ జరిగింది. తుపాకులతో 4 అగంతకులు, 4 అంటున్నారు, 5 అంటున్నారు, బట్ ఇంకా ఎగ్జాక్ట్గా నెంబర్ ఇంకా తెలియాలి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అదే షాపు, అదే జ్యువెలరీ షాపు, పిఎంజే జ్యువెలరీ షాప్. అది కరీంనగర్లో నగరం నడిబొడ్డున కోర్టు వెనకాలే ఆ షాప్ ఉంటుంది. ఆ షాపులోకి దర్జాగా 4-5 దుండగులు తుపాకులతో ప్రవేశించారు.
అక్కడ సిబ్బందిని బెదిరించడమే కాదు వాళ్ళపైన కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరిద్దరు సిబ్బంది కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా వాళ్ళకి మాకేం అర్థం కాలేదని చెప్తున్నారు, కానీ ఇంకా పూర్తిగా వాళ్ళు మీడియా ముఖంగా మాట్లాడేందుకు కొంత షాక్లు ఉన్నారు కాబట్టి పూర్తిగా వాళ్ళు వివరాలు మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు బాత్రూంలో చెప్తున్నారు, అంటే నేను బాత్రూంలో ఉన్నప్పటికీ కూడా నన్ను కూడా బయటికి గుంజుకొచ్చారని కూడా చెబుతున్నారు ఒక పనిచేసేటువంటి మహిళ, ఆ లోపల పనిచేసేటువంటి మహిళ. అయితే ఈ దొంగతనానికి, ఈ దోపిడీకి ముందే భారీ స్కెచ్ వేసుకున్నారు వాళ్ళు. ఇవాళ ఆదివారం కావడంతో, సహజంగా ఆదివారం అంటే జనరల్గా కొంత ఎక్కువగా మూమెంట్ ఉండదు, జనసంచారం అనేది కొంత తగ్గుతుంది. ఎంత తగ్గినప్పటికీ కూడా పూర్తిగా లేకుండా ఉండదు, బట్ కొంత అయితే బాగా తగ్గుతుంది. కాబట్టి అదే అనువుగా ఎంచుకున్నారు. అంటే దీన్ని ఎప్పటి నుంచో వీళ్ళు ప్లాన్ చేశారు. పిఎంజే జ్యువెలరీలో దోపిడీకి పాల్పడాలి, అక్కడ ఉన్నటువంటి ఆభరణాలు ఎత్తుకెళ్లాలని ఎప్పటి నుంచో వాళ్ళు ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆదివారం కాబట్టి ఆదివారం కొంత తర్వాత, ఒక 10-11 గంటల తర్వాత కొంత జనసామర్థ్యం అనేది మళ్ళీ కొంత పెరుగుతుంది. కానీ మార్నింగ్ అవర్స్లో కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంని వాళ్ళు ఎంచుకున్నారు. నైట్ అంతా ఆ షాప్ అంతా క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి అప్పుడు వాళ్ళు దొంగతనానికి రావడానికి పాసిబిలిటీ కాదు. వాళ్ళు దొంగతనానికి రావాలి, దోపిడీకి పాల్పడాలంటే షాప్ ఓపెన్ కావాలి. షాప్ ఓపెన్ కావాలంటే షాప్ ఓపెన్ చేసినటువంటి కొద్ది నిమిషాల్లోనే అది సాధ్యం. ఎందుకంటే అప్పుడే ఇంకా కొంత స్టాఫ్ కూడా రారు. దట్టు ఇవాళ సండే కాబట్టి, అసలే ఆదివారం కాబట్టి, ఆదివారం అంటే సహజంగానే కొంత స్టాఫ్ తక్కువ మంది ఉంటారని వాళ్ళే చెప్తున్నారు. అక్కడ పనిచేసేటువంటి ఒక మహిళ వచ్చేసరికి ఇదంతా జరిగింది కాబట్టి నన్ను లోపలికి అలౌ చేయకుండా బయటనే ఉంచారు. ఆదివారం సహజంగా స్టాఫ్ కొంత మేము తక్కువగా వస్తుంటాం అనేది ఆ మహిళ చెప్పిన మాటలు మనం విన్నాం. అంటే ఆదివారం పూట పెద్దగా జనసమర్థం ఉండదు, అది కూడా మార్నింగ్ అవర్స్ కాబట్టి ఆ మార్నింగ్ అవర్స్ వాళ్ళు ఎంచుకున్నారు. తర్వాత షాప్లో కూడా మార్నింగ్ షాప్ ఓపెన్ చేయగానే పెద్దగా స్టాఫ్ కూడా ఉండరు కాబట్టి కొంత ఆలస్యంగా రావడమో, ఒక 5-10 నిమిషాల తర్వాత రావడమో, ఒక గంట తర్వాత రావడమో జరుగుతుంటుంది. కాబట్టి అది కూడా వాళ్ళు ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నారు. కాబట్టి వెంటనే స్టాఫ్ ఎక్కువగా లేని సమయాన్ని ఎంచుకొని తుపాకులతో చొరబడి ఆ స్టాఫ్ పైన, కొంతమంది పైన కాల్పులు జరిపి చేతికి అందిన కాడికి వాళ్ళు దోచుకెళ్లారు దుండగులు. సో వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు, పోలీసులు ఫోకస్ చేశారు. అంటే వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు అనే దానిపైన సీసీటీవీ ఫుటేజ్ని కావచ్చు, తర్వాత అక్కడ కొన్ని క్లూస్ సేకరించే పనిలో పడ్డారు. ఇప్పుడే మనం చూస్తుండగానే లైవ్లో ఉన్నప్పుడే సిపి గౌసాలం, కరీంనగర్ సిపి గౌసాలం అక్కడికి చేరుకొని దోపిడీ ఎలా జరిగిందనే దానిపైన పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. చైన్ చూపెట్టమన్నాక తర్వాత నలుగురు వచ్చారు, చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయినాక చూసేమో ఇంకొక ఇద్దరు వచ్చి